పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు అందులోకి నూనె వేసేసుకుందాం. ఇలా సరిపడా నూనె అయితే వేసుకోవాలి. నేను ఇంకా కొంచెము ఇక్కడ ఫ్రై చేయంగా మిగిలిన నూనె ఉంది, అదైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత గుడ్లు వేసేసుకొని అందులోకి 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు, కారం పొడి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి మనకి ఈ గుడ్లు అనేవి. అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తాయి మనకి తినే టైంలో ఈ ఎగ్స్ అనేవి. బాగా వేగిపోయినవి. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడన్నా ఇంట్లో తినాలి అనిపించినప్పుడు, స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా పిల్లలు అడిగినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలాగైతే చూపిస్తున్నాను. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి, ఎందుకంటే మనకి బాగా జ్యూసీగా కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ ఉంటేనే రెసిపీ కూడా అలాగే టేస్టీగా వస్తుంది. అందుకే కొంచెం ఉల్లిపాయలని ఎక్కువే వేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అంటే బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందాం. నార్మల్గా బిర్యానీకి అదే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు ఇలాంటివన్నీ వేసుకుంటారు కదా. మన దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాలక్కాయలు వేసాను. అండ్ అలాగే మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకొకటి ఏదో బిర్యానీ ఆకునే ఉంది, అది కూడా దాని పేరైతే తెలియదు ఎగ్జాక్ట్గా, అది కూడా వేసాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా షాజీరా కూడా వేసేసుకున్నాను. అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. మనకి నూనె కూడా సపరేట్ అవుతూ ఉంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా పండిన ఒక 2-3 టొమాటోల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ప్యూరీ లాగా ఇలా చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోల్ని ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చివే కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇలా ప్యూరీ లాగా అవుతుంది. ఇప్పుడు అదైతే వేసేసాను. మొత్తం బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకుందాము. 1 టీ స్పూన్ ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసానండి, అదైతే వేసాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1.5 టీ స్పూన్ దాకా అది కూడా వేసేసుకున్నాను. ఇది పచ్చిమిర్చిది వచ్చేసి మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు, అందుకే నేనైతే యాడ్ చేశాను. ఇందులోనే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీలో ఉండే నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి నూనె అనేది సపరేట్ అవుతూ వస్తుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. చూడు, మనకి ఇలా నూనె అనేది సపరేట్ అవుతూ రావాలి. అప్పుడే మనకి ఈ టొమాటో ప్యూరీలో ఉండే పచ్చిదనం అనేది లేకుండా పోతుంది. లేదంటే మనకి అలా టొమాటో పచ్చిదనం పోకుండా అలాగే మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక రెసిపీ అనేది కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది, అంత టేస్టీగా రాదు. అందుకే చెప్తున్నాను. టొమాటో ప్యూరీలో ఉండే నీళ్ళు మొత్తం ఎగిరిపోయి నూనె అనేది సపరేట్ అవుతూ వస్తుంది గ్రేవీలో. అప్పటిదాకా ఫ్రై చేసుకొని కడిగేసుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేసేసుకొని ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా ఈ గ్రేవీతో పాటే బియ్యాన్ని ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని మగ్గించుకున్నామంటే బియ్యం మొత్తానికి గ్రేవీ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా తురుము అయితే యాడ్ చేసేసాను. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలాగా ఇంకా తర్వాత మనం బియ్యం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వచ్చేసి మనం 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే ఈక్వల్ రేషియోలో కాకుండా ఒక 1/2 గ్లాసు నీళ్ళని తగ్గించుకుంటే మనకి అన్నం అనేది చక్కగా పొడిగా వస్తుంది. అలాగే మనకి గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి అందుకే నీళ్ళ క్వాంటిటీ 1/2 గ్లాసు తగ్గించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇది ఇది ధనియాల పొడి అండి. ధనియాలని వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకున్న ఆ ధనియాల పొడి అయితే వేసాను. అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి
మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మటన్ మసాలానండి. వేసేసి మూత క్లోజ్ చేసుకొని ఇలా అన్నం అనేది బాగా ఉడుకు పట్టాలి. మనకి ఇలా ఉడుకు పట్టినప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అన్నం ఉడుకు పట్టినప్పుడు ఒకసారి అంతా ఈవెన్గా నిదానంగా బాగా కలిపేసుకొని ఇంకా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా ఇలా బిర్యానీలు అలాంటివి అడిగినప్పుడు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవచ్చు, కావాలంటే నేనైతే వేయలేదు. మూత క్లోజ్ చేసుకొని కేవలం ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర తురుము అయితే యాడ్ చేసేసుకుందాం పైన. ఇదైతే కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా వస్తుంది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. ఇంతేనండి నేను చేసే ప్రాసెస్. ఇదైతే చాలా సింపుల్గా ఎగ్ పులావ్ అని అంటాను నేనైతే. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకైతే పెట్టేశాను. మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.